హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం మిత్రమా, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. కొన్ని వందల సంవత్సరాలుగా నీటిలోనే ఉంటున్న కాంచీపురంలోని అత్తి వరదరాజ స్వామి ఆలయ రహస్యం. అత్తి చెక్కతో చేసిన 9 అడుగుల విష్ణుమూర్తి విగ్రహం పూర్వం గుడిలోని మూల విగ్రహం. ఔరంగజేబు మన దేశాన్ని పరిపాలించే రోజుల్లో ఔరంగజేబు దాడుల సమయంలో 2 అర్చకులు ప్రాణాలకు తెగించి ఎవరికీ తెలియకుండా ఆ భారీ విగ్రహాన్ని ఒక వెండి పెట్టెలో పెట్టి ఆ గుడి ఆవరణలో ఉండే అనంత సరస్సులో లోతైన భాగంలో రహస్యంగా దాచారు. పాపం, ఆ దాడుల్లో ఆ అర్చకులిద్దరూ చనిపోవడంతో ఆ రహస్యం నీటి గర్భంలోనే ఉండిపోయింది. సుమారు 40 ఏళ్ల తర్వాత అక్కడ దేవరాజ పెరుమాళ్ కొత్త రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసేవారు. ఒకసారి ఆ అనంత సరస్సు అనే కోనేరులోని నీటిని తోడి శుభ్రం చేస్తున్నప్పుడు ఆ వెండి పెట్టె బయటపడింది. తెరచి చూడగా ఆ అత్తి చెక్క విగ్రహం చెక్కు చెదరకుండా అలాగే ఉండడం అందరినీ ఆశ్చర్యపరిచింది మిత్రమా. ఆ 40 ఏళ్ళు స్వయంగా ఆదిశేషుడే ఆ స్వామిని చూసుకున్నాడని, నీటిలో ఉన్నంతకాలం నాగులే స్వామిని పూజించాయని భక్తుల అపార నమ్మకం. అందుకే ప్రతి 40 ఏళ్లకు ఒకసారి స్వామిని బయటకు తీసి 48 రోజులు కోట్లాది భక్తుల దర్శనార్థం ఆ ఆలయంలో ఉంచి మళ్ళీ ఆ కోనేరు అడుగుభాగంలోనే యథాస్థానంలో భద్రపరుస్తారు. ఆ విగ్రహాన్ని కాపాడుకోవడానికి ఆనాటి పెద్దలు ఎంత సాహసం చేశారో మిత్రమా. ఇప్పటికీ ప్రతి 40 సంవత్సరాలకు ఒకసారి భక్తుల దర్శనార్థం ఆ కోనేరు నుండి బయటకు తీస్తుంటారు. ఒకరు ఒకసారి లేక 2 సార్లు 3 సార్లు కూడా దర్శనం చేయడం చాలా అరుదు మిత్రమా. నేనిప్పటికీ 2 సార్లు దర్శనం చేసుకున్నా. 3వసారి ప్రాప్తం ఉందో లేదో నాకు తెలియదు. చూస్తాం మరి ఎలా ఉందో. వీలైతే మీరు కూడా దర్శనం చేసుకోండి. ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. జై హింద్.